రాజుల కాలంలో రత్నాలను రాశుల లెక్క పోసి అమ్మిన నేల అది. వలవల ఏడ్చుకుంటా వలసెల్లిపోతివో అని పాడుకున్న కరువు నేల అది. కానీ ఇప్పుడు కథ అలాగున్నదొల్లో. ఒకప్పటి రత్నాల సీమ నిన్నటి కరువు సీమ ఇప్పుడు బంగార సీమగా మారబోతున్నది. కరువు కథలు చెప్పిన నేల ఈ నుంచి 24 క్యారెట్ల పసిడి కథలు చెప్పబోతున్నది. కేజీఎఫ్ గోల్డ్ మైన్ కథలను కేజీఎఫ్ సినిమాలో చూసినోళ్లకు జొన్నగిరి గోల్డ్ మైన్ ఇప్పుడు కండ్ల ముంగట్నే కనబడతాంది. ఒకప్పుడు సీఎం చంద్రబాబు సారు స్వర్ణాంధ్ర అని పిలుస్తా అంటే ఏమో అనుకున్నాం కానోళ్ళ, ఇప్పుడు సారు హయాంలా ఏకంగా స్వర్ణాన్నే సృష్టిస్తున్నది ఆంధ్ర. ఇక ఆలస్యం చేయకుండా పాండ్రి మరి జొన్నగిరిలా బంగారు గాని ప్రాజెక్టులను సీఎం చంద్రాల సారు ఎట్లెట్లా చాలు చేసిండో చూసి జొన్నగిరి బంగారు గాని ముచ్చట్లన్నీ మునుం పెట్టి చెప్పుకుందాం. ఇక ఒకప్పుడు రాయలసీమ అంటే కరువు వలసలు కష్టాల కథలు ఇనువడేటి. కానీ ఇయాల ఆ కథకు బంగారం అసొంటి క్లైమాక్స్ పడ్డదొల్లా. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి బంగారు గని ప్రాజెక్టు మొదటి యూనిట్ ను పర్దగుంజి చాలు చేసిండు సీఎం చంద్రాల సారు. అట్లనే రెండో యూనిట్ కట్టేటందుకు శంకుబండ కూడా వాతిండు సారు. మంత్రులు హాజరుపడ్డారు ఈ కార్యానికి. ఇక ఇదివరకే గని నుంచి బంగారం తీసే పనులు సుతం చాలేనేళ్ళు. టెస్టింగ్ కోసమని తొలుత కొంత బంగారాన్ని కూడా తీసిండ్రు మొన్నట్లనే. ఇగో ఈడ సీఎం చంద్రాల సారు చేత వట్టి చూస్తున్నది అదే బంగారమట. ఇక అటెంకా పెట్టిన మీటింగ్ లా ఇగో ఇట్లా మాట్లాడుకొచ్చిండు సారు. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, రాబోయే రోజుల్లో గోల్డ్ అంటే జేజీఎఫ్ అంటే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ఇప్పుడు కర్నూలులో వస్తా ఉంది. ఈ ఏడాది 600 కేజీలు తయారు చేస్తాం. రెండో సంవత్సరం 1500 కేజీలు తయారవుతుంది. రానున్న రోజుల్లో గోల్డ్ తయారీకి చిరునామాగా మన ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్, అదే ఇప్పుడు గోల్డ్ అంటే జేజీఎఫ్ అంటే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ అని కేజీఎఫ్ సినిమాల రాఖీబాయికి ఎలివేషన్లు ఇచ్చినట్టు ఎలివేషన్లు ఇచ్చిండు సీఎం సారు. ఇక ఈ ఏడాదిలా 600 కేజీల బంగారం ఉత్పత్తి చేస్తారటొల్లా ఈడ. అటెంకా ఏడాదిలా 1500 కేజీలకు పెంచుతారట దీన్ని. అట్లా చెప్పుకుంటా బంగారం తయారీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిరునామాగా మారుతుందన్నాడు సారు. అట్లనే జొన్నగిరికి స్వర్ణగిరి అని నామకరణం కూడా చేసిండు. ఇది ఇట్లుంటే ఈ బంగారం గని నుంచి రాబోయే రోజులల్లా ఏటా 2 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసేటట్టు ప్లాన్ గీస్తున్నారట. అట్లనే బంగారం అసొంటి కొలువులు కూడా రాబోతున్నాయట. ఈడ 700 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి అంటున్నారు. ఉత్పత్తి చేసిన బంగారాన్ని వట్టి రాయల్టీ కింద సర్కార్కు ఆదాయం కూడా వస్తదట. ఎప్పుడో ఎన్కట రతనాల సీమగా పేరు పడ్డ రాయలసీమ మళ్ళా ఇన్నాళ్లకు అది కూడా స్వర్ణాంధ్ర నినాదం ఇచ్చిన చంద్రాల సారు ఏలువడిలనే బంగారాన్ని వండించే స్వర్ణ భూమిగా మారుతున్నదంటే గొప్ప ముచ్చటే పోండ్రి. అన్నట్టు జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీలు కలిసి 405 కోట్లతోటి ఈ బంగారు గనిని మొదలుపెట్టినోళ్ళ. ప్రైవేటు కంపెనీలు బంగారం గనులు తవ్వుడు, భూమిలోకెళ్లి బంగారాన్ని ఉత్పత్తి చేసుడు మన దేశంలో ఇదే మొదటిసారట. అంతేకాకుండా దేశంలోనే చాలా పెద్ద ప్రైవేటు బంగారు గనోటల్లా ఇది. ఏమైనా ఒకప్పుడు కేజీఎఫ్ గురించి మాట్లాడుకున్నోళ్ళంతా ఈ నుంచి స్వర్ణగిరి గురించి మాట్లాడుకునే రోజులొచ్చినాయోళ్ళ. మొత్తానికి రాయల కాలం నాటి రాయలసీమను చూస్తున్నాం పోండ్రి. జిల్లా కలెక్టర్లు అంటే సీరియస్గా ఉంటారు. ఫైలు ముంగటేసుకొని చూస్తా ఉంటారు. కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. అధికారులతోటి మీటింగ్లు పెడుతుంటారు. ఇది అందరికీ తెలిసిన ముచ్చటే. కానీ ఈనాడు కొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటి కలెక్టర్లు అధికారులు మస్తు సంబరంగా కానొస్తున్నారులా. మొన్నట్ల సింగర్లతోటి పోటాపోటీగా పాట పాడిన అధికారుల గురించి మన జోర్దార్లో కూడా చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి మేడం ని చూడుండ్రి ఏం చేసిందో. వా, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి మేడం ను చూడుండ్రులా. చిరంజీవి సారు పలకపోను పట్టుకొనేసిన ఉక్కు స్టెప్పును చేతిలో కూల పట్టుకొని ఎట్లేస్తున్నదో మేడం. ఈ అన్నోవలో శేషు సూయిస్తా అంటే మక్కి అచ్చుగుద్దినట్టు స్టెప్ వేసింది కలెక్టర్ మేడం. మేడమే డాన్స్ చేయంగా లేంది మేమెందుకు తగ్గుతాం అనుకున్నారో ఏమో. వెనుక అధికారులు సుతం కాళ్ళు కలిపిండ్రు. ఇంతకు మేడం డాన్స్ ఎందుకేసిందనే కదా మీ డౌట్ అనుమానం. నంద్యాల జిల్లాలో మొన్నీ నడుమ రెవెన్యూ డే సంబురాల అయినాయి కదా. అగో అండ్ల భాగంగా స్టేజ్ మీద ఇట్లా డాన్స్ చేసి స్పెషల్ యాక్టర్
అట్రాక్షన్ గా నిలిచింది కలెక్టర్ అమ్మ. మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి సార్ వేసిన ఈ ఉక్కు స్టెప్ ఇది. అప్పట్లో సినిమా రిలీజ్ అయినప్పుడు మస్తు ఫేమస్ అయింది కూడా. అట్లిప్పుడు ఈ ఉక్కు స్టెప్ తోటి కలెక్టర్ మేడం సుతం మస్తు వైరల్ అయితాందుల్లా. కలెక్టర్ మేడం, రెవెన్యూ అధికారులు, జిల్లా స్థాయి అధికారులంతా మేడం తోనట్టుగా ఉక్కు స్టెప్ వేసి మస్తు హంగామా చేసిండ్రు స్టేజ్ మీద. మీటింగ్లు పెట్టుకుంటే సీరియస్ గా కనబడేట అధికారులంతా ఇట్లా డ్యాన్స్ చేసేటాళ్లకు చూసినోళ్ళంతా ఆశ్చర్యపోయినరంటే నమ్ముండ్రి. కలెక్టర్ రాజకుమారి మేడం ఎనర్జీని, స్పోర్టివ్ స్పిరిట్ ను మస్తు తారీఫ్ చేస్తున్నారు కూడా. ఏమైనా పాలనల క్రమశిక్షణతో పాటు టైం వచ్చినప్పుడు ఆడిపాడు కూడా అవసరమేనుల్లా. అది అధికారులైనా ఎవరైనా. ఏమంటారుల్లా? ఇయాల రేపు యూత్ అంతా ఫోన్ల మాయల పడి భవిష్యత్తును చీకటిమయం చేసుకుంటున్నారులా. చిన్న చిన్న కష్టాలను దుర్బినితోని చూసి ఇంతటి కష్టం ఈ భూమి మీద ఎవ్వరు పడలేరన్నట్టే ఫీల్ అవుతున్నారు. చిన్న చిన్న తిప్పలకే నిండు జీవితానికి నడుమంత్రానే శుభంకారట్టు పెడుతున్నారు. అసంటోళ్ళంతా కళ్ళు తెరిచి చూసి తోటొళ్లకు 10 మందికి చెప్పుకోవాల్సిన ముచ్చటోటి పట్టుకొచ్చినాం. ఫోన్లల్లో తలకాయలు పెట్టిన యూత్ పొలగాన్లు జరంతా కళ్ళు తెరిచి షోల ఆరేనుండ్రి. కృషుంటే మనుషులు ఋషులైతారో లేదో గాని ఏదో ఒకటి సాధించాలన్నా కసి, పట్టుదల, ఆశయానికి తగ్గట్టు శ్రమ ఉంటే ఈ భూమి మీద మంచి సాధించనిది ఏది ఉండదని చూపెడుతున్నారులా తండ్రి బిడ్డలు. ఏదైనా నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి అని అన్నట్టే పానం సహకరించకున్నా పట్టుదలతోటి రికార్డులు చిన్నబోయేటట్టు చేసింది ఈ బుజ్జి. వీళ్ళది నల్గొండ జిల్లా మిర్యాలగూడ. అన్న పేరు వెంకటాచారి. మెకానిక్ పనిచేస్తుంటాడు. ఈయనకు చిన్న బిడ్డనే గీ శివాని. దేవుడు చిన్న చూపు చూసి వైకల్యాన్ని బహుమానంగిచ్చిండు గాని ఈ తండ్రి ఓపిక ముందు గీ చెల్లె పట్టుదల ముందు వైకల్యమే చిన్నపోయిందోల్లా. పెద్ద బాల శిక్ష కానుంచి పీజీ పట్టా వండేదాకా చేతుల మీద తీసుకుపోయి చదివించిండు గీ అంకన్న. ఇక అన్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సార్లు చెప్పిన పాఠాలను శ్రద్ధగా మెదట్లకెక్కించుకున్నది. వైకల్యం పెయికే గాని నా ఆలోచనలకు కాదని పరీక్షలల్లా జవాబులు పొల్లు పోకుండా రాసి 90% మార్కులతోటి పీజీ పట్టా పొందింది. అన్ని సక్కగున్నోళ్లే గిది గొట్టు అది రాదు అనుకుంటా బార్డర్ల పాస్ అయితే చాలనుకుంటారు. కొందరు మాతోటి కాదనుకొని ఫెయిల్ సుతమైతుంటారు. అసొంటిది అసాధ్యాన్ని సుసాధ్యం చేసి పాత రికార్డులు పక్కున వలగటట్టు చేసింది. ఇంకా ఆరోగ్యపరంగా కూడా చాలా దిక్కులు తిరిగాను కానీ ఏమీ నయం కాలేదు ఇంతవరకు. దానివల్ల కూడా చాలా ఖర్చు అయింది ఇప్పటికి. అయినా కూడా ఆ అమ్మాయి ఏమాత్రం వెనకంత చేయకుండా చదువుకు బాగా ప్రిఫరెన్స్ ఇచ్చి మంచిగా చదువుకుంది. ఇప్పటి వరకు బాగా చదువుకుంది. మంచి చాలా ఎగ్జామ్లు రాసింది. ఏం రాసినా కూడా ఏం ఉపయోగపడలేదు. అన్ని ఫెయిల్ అయిపోయినాయి. అది గ్రూప్ 2 రాసింది, 3, 4 అన్ని ఏమో రాసింది కానీ ఏమి రాసినా కూడా అది ఏం ఉపయోగపడలేదు. ఇప్పుడు ప్రజెంట్ మంచిగా ఏదన్నా సరే ఇప్పటి వరకు అయితే నా శక్తి కొద్ది బాగానే చేశాను. ఇక ముందు ఏం చేయలేను అని నా చివరి ఆశ. గవర్నమెంట్ ఏమన్నా సహకరించేసి చిన్నపాటి ఉద్యోగం ఇస్తే తన కాళ్ళ మీద తను నిలబడుతుందనే ఆశతో. అన్ని ఉన్నా అల్లును నోట్లే శని అన్నట్టు చిన్నప్పటి సంది ఇప్పటిదాకా మంచిగా చదివిన కొలువుకెక్కుదామంటే ఈమెకు సరితూగే కొలువులు లేక రందిపడుతున్నది. సాలీసాలని పైసలతోటి బతుకు దిన గండమైతున్నదని రందిపడుతున్నాడు ఎంకన్నా. సర్కార్లు దయదల్చి బుజ్జికి సరిపోను కొలువితే ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడి యూత్ పిల్లగాన్లకు ఆదర్శంగా నిలబడతదని అంటున్నాడు. సీఎం రేవంత్ అన్న చూసిండ్రు గదా గీ చెల్లె గోసెట్లున్నదో. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చెయ్యకున్నా మంచిదే గాని ఇసొంటి అక్కాజెల్లన్లను ఎరకబట్టి చిన్నగన్న సాయం చేసినా కొండంతా అండైతది. ఈ ముచ్చట రేవంత్ అన్న కండ్ల పడితే తప్పకుండా సాయం చేస్తాడు గాని యూత్ పిల్లగాన్లు గీ చెల్లను ఆదర్శంగా తీసుకొని ఎట్లా బతుకొచ్చో నేర్చుకోండ్రి సరేనా. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాల కదా. మరి పెద్ద మనిషి ఏం ముచ్చట పట్టుకొస్తున్నాడో ఆడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? జల 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 జండు ఫామ్ గుల 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 గులాబీ జామ్ రంబా హో 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 రంబా హో 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 కాశ్మీర్ కౌగిలితే ఏం చేస్తావు? ముద్దులిస్తాను. చెప్పనుకొని చంపుతా చెప్పిరేంచుకోలేడా. నువ్వు ఏం చేయాలి ఏమి ఇయ్యాలి అనేది నేను చెప్పినప్పుడు నువ్వు చేయాలి. అప్పటిదాకా మూసుకొని కూర్చో బోసిడికే అద్దాల్ది. నువ్వు పెద్ద సైన్మ వీరం అనుకున్నావు. తీ బోసిడికే తీ. ఈయన ముద్దులిస్తాడట ముద్దులు. అగ్గరో మా తాత చెయ్యాలకు మన జోర్దార్ల ఈ మంత్రాలేంది ఈ సాతబడులేంది? ఓ ఎవలయ్యా మీరు? బాబు నువ్వు చెప్పిన పని కావాలంటే ఇక్కడ ఒక 30,000 రూపాయలు, 3 నిమ్మకాయలు, కోటర్ మందు, ఓ నల్ల కొన్ని తీసిడబెట్టు. తాత 30,000 లేవు గాని ఇగో 300 ఉన్నాయా. కర్రె కోడి కూడా లేదు గాని ఇగో కోటర్ మంది అవుతుంది. అవి లేవు ఇవి లేవు అనేటువంటివి వీడికి ఎందుకు వచ్చినవరా? పీకనికి వచ్చినావు వాళ్ళు కదా కూడా. దయాదాల్సరా స్వామి. ఆ స్వామి మంచిగానే ఉన్నాడు, నువ్వు మంచిగానే ఉన్నావు గాని ఓ తమ్మి ఇంతకు మా ముసలోడు ఏడవైండు గది చెప్పురి.
ఏ ఆగరాదక్క నా తిప్పల నేనుంటే నీదో లొల్లి చిన్న అసలు నిన్ను పట్టి పీడిస్తున్న పిశాసి ఎవరంటే మీ ఇంటి పక్క కుండే వరుసకు నీకు పెద్ద నాయన అయిన సారిగాని చిన్న బిడ్డ మీ సర్కల్లో మీనాస్కి అనేదే నేను ఇట్లా పట్టి పీడించుకుంటా ఆగం చేస్తాను. నిన్నే కాదు నన్ను కూడా ఆగం చేస్తాను. దాని పీడ వదిలించుకోవాలనుకుంటే ముందుగాల దాని నోరు పడిపోయేటట్టు ఇప్పుడు మనం కుద్ర పూజలు చేయాలి. అంతేనా? చలో కళ్ళు మూసుకొని ఇట్లా నేను చెప్పినట్టు చేయి. జల 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 జండూబాం. మీసర కండ్ల మీనాస్కి అని నా పేరు వంకర వలుకుతున్నాడు అంటే ఈ మంత్రాలోడు మా ముసలోడే అన్నట్టు. ఓ తిక్కల ముసలోడా, ఈ వచ్చరాని కథలు దేనికోసానికో అది చెప్పా. ఎవడా నీకు తాత? నేను మంత్రాల మల్లిగాన్ని మనసులకు వచ్చిన పిశాసాలను మంత్రాలతోటి తరిమికొచ్చే ఒక పెద్ద మాంత్రికుణ్ణి. నువ్వు రోజు చెప్పే వార్తలనే 100 వంకర్లు తిప్పి చెప్తుంటావు. అసొంటిది నీకు మంత్రాలు కూడా జరుగుతుందా పెద్ద మనిషి? ఇంతకు ఈ తిక్కల కథలు దేనికోసానికో అది చెప్పుర్రి. అరే ఎవరు చెప్పినట్టుకెళ్ళరా? అది మనల్ని పని చేసుకొని ఇచ్చేటట్టు లేదు కానీ నీ ముచ్చటేందో చెప్పానా గాలబెట్టు దాన్ని ఇట్లా ఎవరు నాకు ఓకే చెప్తలేదక్క. అందుకే ఇగో తాతతో మంత్రాలు చేపిస్తానా. ఓసి నీ అన్నాలం పాడుగాను. మంత్రాలకు చింతకాయలే రాలే అంటారు కదరా. అసొంటిది ఈ ముసలోడు చేసే పూజలతోటి నీ లవర్ మనసు ఎట్లా మారుతుంది అనుకుంటురా తమ్మి? అరే అది చెప్తాను కదరా, దాన్ని తీసుకొని పోయి నీ లవర్ కాళ్ళు మొక్కించుకొని నీ ప్రేమను ఓకే చెప్పించుకోపోరా. ఏ నేనెందుకు పోయి దాని కాలు మొక్కుతా ముసలోడా? మరి దిక్కు మొక్కు లేని నువ్వు ఇక్కడికి వచ్చి ఇచ్చులు కచ్చకాయలని మమ్మల్ని ఎందుకు అడుగుతానవే మాసిన మొక్కందా? నీ వార్తలేందో నువ్వు చదువుకోరా, మా పనేందో మేము చేసుకుంటాం. అయినా ప్రేమించబడేంత మంచితనం వీని దగ్గర ఉండాలి. ప్రేమించాలి అనే బుద్ధి ఆ పొల్లకు ఉండాలి. కానీ ఈ మంత్రాలకు మనసు మారి ప్రేమించుతారే మీ తలకాయ తిక్క ఏషాలు కాకపోతే. అయ్యో అట్లా మంత్రాలతోటి మనసే మారనప్పుడు మరి లోకం మీద జనాలందరూ ఇటువంటి మంత్రాల పూజలు ఎందుకు చేయిస్తారు చెప్పు? ఇంకా మన హైదరాబాద్ లో ఓ అక్క వాళ్ళ భర్త అట ఏ రేట ఆమె తోటి ఏదో వ్యవహారం నడిపిస్తాడని ఆ వ్యవహారం చెడిపోవాలని చెప్పి ఎల్లమ్మ తల్లి గుళ్ళె పూజలు చేయించింది రాయించడం. అది లెక్క దానికి తెలుతలేదు లేదు అక్కది. నువ్వు ఆగు నేను చేస్తాగా నాకు. ఆమెకు బుద్ధి లేదు, ఆ పూజలు చేసినా పూజార్లకు సోయలేదు. ఆమె భర్త సిగ్గుశరం లేని పనులు చేస్తాడని దేవుళ్ళ గుళ్ళే ఇసంటి పూజలు చేస్తారే. అట్లా చేసినందుకు అక్కడి జనాలు కూడా గట్టిగా నేర్చుకున్నారట. ఎరికేనా నీకు? ఆయన నాదొక డాక్టర్ వచ్చిందా? ఇంతకు నీ పొల్ల ఏం చదివింది, ఏం పని చేస్తాంద్రా? బీటెక్ అయిపోయింది తాత. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా. మరి కమరేం పని చేస్తాను అన్నట్టు? ఏమున్నదే తాత, పొద్దుగాల లేస్తా, గిన్నె నిండా పెట్టుకొని తింటా. ఇక పొద్దుటి నుంచి సాయంత్రం దాకా సాయతాగాలతో గప్పాలు కొడతా. మళ్ళా మాపటాలకి ఇంటికి వస్తా. మళ్ళా గిన్నె నిండా పెట్టుకొని తింటా పంట. ఇక ఏమున్నది మనం చేసేది? అంటే పని పాట లేకుండా గాలికి తిరుగుతా అంటావు అని అంటావు అంతేనా? ఫైనల్ గా చెప్పాలంటే నువ్వు పెద్ద గాలి గత్తరు నా కొడుకు అని అంటావు. చెప్పేటో నాట పొల్ల లవ్ చేయాలి అని నా దగ్గరకు వచ్చి ఇంకో పారిటు మొక్కలు వచ్చినావు అనుకో, పొల్ల మనసు మార్చడానికి మంత్రాలు చేసుడు కాదు, నిన్నే ఊళ్ళ లేకుండా మంత్రాలు చేస్తా. నీ మార్చిన మొక్క ఇప్పటికైనా సిగ్గొచ్చిందా పెద్ద మనిషి? మంత్రాలు అనేది మంచిగా ఉపయోగించుకోవాలి. ఎవరి బుద్ధి వాళ్ళకుంటే గీసంటి తలకాయ తిక్క పనులు చేయాల్సిన అవసరం ఎవరికుంటదే. అది అర్థం చేసుకుంటే మంచిగుండు. మంత్రాలు ఎక్కడి తంత్రాలు ఎక్కడి తల్లి, జనాల అపనమ్మకమే మా సంపాదన. ఏదో 4 మంత్రాలు చదివినట్టు చేసి వాని దగ్గర 10 రూపాయలు సంపాదించామని చూస్తే నువ్వు నడివిట్లకి వచ్చి పుల్ల పెడితే వాని వెళ్ళగొడుతుంది. ఇక బాడుకా వీళ్ళ పైసలు పెట్టి 1/4 మంది పట్టుకొని పోలేపోయింది వీని బతుకు. సరే గాని ఏంద్రా మీ సంగతి ఏంది? ఎందుకు వచ్చి చెప్పుర్రే? నాకు చదువు బాగా రావాలని పూజ చేపియమని చెప్పింది మా అమ్మ. మరి పైసలు అవి రేపు పొద్దుగాల ఇస్తా అన్న తాత. రేపు పొద్దుగాలి ఇస్తా అన్నది మా పొద్దుగాలి ఇస్తా అన్నది అని తెల్లారు పుణ్యానికి అయినా పూజలు చేసుకుంటా కూర్చోరు. అయినా పూజలు చేస్తే చదువు వస్తుందిరా? సార్ చెప్పే పాఠాలు మంచిగిని చదువుకుంటే చదువు వస్తుంది. ఎవరు పడితే వాడే ఇడికి వచ్చి పూజలు గీతలు అని అంటారు. నీ చూసిండ్లు కదా పబ్లిక్, మన గుడ్డి నమ్మకమే మా తాత సొంటి మోసగాళ్లకు పెట్టుబడి అవుతున్నది. కాబట్టి ఇసొంటి అపనమ్మకాలు పెట్టుకొని ఆగం కాకుండ్రి. మన పగలు పాడు కావాలి, ఇంటోళ్ళ మనసు మారాలని ఇసొంటి కథలు పడితే ముందుగాల ఖాళీ అయ్యేది మన జోబే. అది అర్థం చేసుకుంటే అందరికీ మంచిది. సరేనా? బ్యాంకులకు బయట దొంగల కంటే ఇంటి దొంగలకెంచి ఎక్కువ పరేషాన్ ఉన్నదోలా. బ్యాంకుల పైసలను భద్రంగా కాపాడతారని అనుకున్నోళ్లే లూటీ చేసి దొంగలకు పోటీ ఇస్తున్నారు. ఫుల్ టైం దొంగల లెక్క కష్టపడాల్సిన పని లేకుండా లాకర్ల పైసలను తాళాలతోటి తీసుకున్నంత అల్కగా దోసుకుంటున్నారు.
అట్లా గిడొకని నమ్మి పైసల వ్యాన్కు రథసారథిని చేస్తే నమ్మినోళ్లకు సున్నం కొట్టి ఎట్లా పరారేండో చూడుండ్రోలా. బ్యాంకింగ్ సెక్టర్ ల కొలువంటే పైసలు అల్కగా సంపాదించనీకే అల్కటి తొవ్వే అనుకున్నట్టున్నారు కదా కొందరు. పట్నం దిక్కు అయ్యసదన్లా ఒక ఏటీఎం మిషన్ లా పైసలు నింపుదామని వచ్చిండ్రు పైసలు పెట్టే ఏజెన్సీ వాళ్ళు. డ్రైవర్ ను పైసలు బండి తాన్నే ఉంచి ఏటీఎం మిషన్ లా పైసలు పెట్టబోయిండ్రు. ఇక వాళ్ళ పనిల వాళ్ళుంటే దొంగలు ఈల పనిల వీళ్ళున్నారు. లోపట మిషన్ లా పైసలు చదురుతా అంటే వీళ్ళు బయటున్న వ్యాన్ లా పైసలు చదురుకపోయిండ్రు. ఈ ఎర్రంగాడు పక్కపొంటి బండి నాదే అన్నట్టు మస్తు నమ్మించిండు. అటు ఇటు ఫోన్ల మాట్లాడుకుంటా తిరిగిండు. ఎవరన్నా వస్తున్నారో చుట్టుముట్టు చూసుకున్నాడు. పైసల వ్యాన్ తలుపు తీసుకొని పైసల పెట్టెను పట్టుకొని పారారాయండు. ఈడు సక్సెస్ఫుల్ గా వ్యాన్లకెన్ని పెట్టె తీసుకొస్తే ఇంకొకడు బండితోటి తయారుగున్నాడు. మూటతోని ఈ మూర్ఖుడు రాంగల్నే బండెన్క ఇద్దరు ఆ నుంచి అవతల పడ్డారు. ఇక ఆడ పనైనాక నిమ్మలంగా చూసిన ఏజెన్సీ వాళ్ళకు బిత్తరవోవుడైతే తప్పలేదోల్లా. ఎంబటే తేరుకొని పోలీసులకు ఫోన్లు కొట్టిండ్రు. అటెంకా పైసల వ్యాన్ డ్రైవర్ సుతం కనబడకపోవుడుతోటి అసలు దొంగ గీడే అని ఫిక్స్ అయిండ్రు. 15 లక్షల రూపాయల పెట్టెను ఎత్తుకుపోయినరట ఈ దొంగగాలు. ముచ్చట ఎరకగంగల్నే ఫీల్డ్ మీదకొచ్చిండ్రు కాకీలు. 1 గంట 30 నిమిషం సమయంలో వీళ్ళు ముగ్గురు, ఇద్దరు టెక్నీషియన్స్, తర్వాత సెక్యూరిటీ గార్డ్ డబ్బులను ఏటీఎంలో ఫిల్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పక్కన డ్రైవర్ ఉంటాడు, శ్రీనివాస్ అనే డ్రైవర్. వీళ్ళు పక్కకు వెళ్ళడాన్ని గమనించి, వీళ్ళు ఆ ఏటీఎం దగ్గరికి వెళ్ళడాన్ని గమనించి ఆ వెహికల్లో ఉన్న ఒక 17 lakhs బ్యాగ్ను తీసుకొని ముందే ప్లాన్ చేసుకున్న ప్రకారం ఇంకొక 2-wheeler వెహికల్ పైన ఒక అతన్ని పిలిపించుకొని డబ్బులు తీసుకొని పారిపోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఈ సురేష్ అనే అతను ఇచ్చిన కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. చోరుగాల కోసం దేవుళ్ళు అడే పనుల పడ్డారు. మరి ఏడికి పోతారు? ఈ కంప్యూటర్ జమానాల్లో ఉత్తగానే చిక్కుతారు గాని ఇయాల రేపు బ్యాంకులకు ఇంటి దొంగలతోనే ఎక్కువ పరేషాన్ ఉన్నట్టున్నది పోండ్రి. ఇంటి దొంగలను ఈశ్వరుడైన వట్టడన్నట్టు ఎంత భద్రంగా ఉన్నా ఈ సొంతలను ముందే ఎరకబట్టుడు మస్తు తిప్పలే ఉన్నది. అమెరికా అనగానే అందరూ పెద్దన్న లెక్క చూస్తుంటారు. అమెరికా అధ్యక్షుడు ఏదైనా దేశానికి వస్తున్నాడంటే అలర్ట్ అవుతుంటారు ఆ దేశ పాలకులు. మొన్నట్లా G7 మీటింగ్ లో కూడా నేను బాస్ అనుకుంటా మస్తు గప్పాలు కొట్టిండు టింగరి ట్రంప్ సారు. కానీ గీడ అమెరికాగా ఆల్ తీసినట్టే అయ్యిందోల్లా. దునియాకు తానే బాస్ లెక్క ఫీల్ అయ్యేటి అమెరికాకు గట్టి షాకే తగిలింది కదా స్విట్జర్లాండ్ దేశంలా. మొన్నట్లా ట్రంప్ సారు నేనే బాస్ అన్న రేంజ్ లో బిల్డప్ ఇస్తే ఇప్పుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సారును దేకెటోళ్లే కారువైనరోల్లా ఇదే దేశంలో జరిగిన ఓ మీటింగ్ లా. అమెరికా పవర్ ఏంటిదో చూయిస్తా అనుకొని పోతే ఖతర్ ప్రధాని షేక్ మహమ్మద్ సారు అసలుకు పట్టించుకుంటే ఒట్టోల్లా. అమెరికా, ఇరాను, పాకిస్తాను, ఖతర్ దేశాల హై లెవెల్ మీటింగ్ ఇది. ఖతర్ ప్రధాని ఎంట్రీ ఇచ్చి పక్కపంటున్న పాకిస్తాన్ ప్రధానిని చూడంగానే పాక్ సీఎం ముఖం 1000 వాట్ల బల్బు వెలిగినట్టు వెలిగింది. గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చి 2-3 చెట్లు మాట్లాడుకున్నారు. ఇక సరిగ్గా ఈయన్నే అసలు కామెడీ జరిగింది. పాకిస్తాన్ ప్రధాని పక్కపోంటే సూటు బూట్ వేసుకొని నన్ను వల్కరిస్తాడు, ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తాడని ఆశగా ఎదురు చూసిన అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సార్ను కనీసం కన్నెత్తు సుతం చూడలేదు ఖతర్ ప్రధాని. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద వైరల్ అయితందుల్లా. ఓ పలకరింపు లేదు, చిన్న షేక్ హ్యాండ్ లేదు, కనీసం నువ్వు ఉన్నవా తమ్ముడు అన్నట్టు ఓ లుక్కు కూడా ఇయ్యలేదు జేడీ వాన్స్ దిక్కు చూసి. పాక్ ప్రధాని సార్ తోటి మాట్లాడి అట్లనే పక్కకు తిరిగి వెళ్లిపోయిండు. అట్లా చేయంగా జేడీ వాన్స్ సారు గాలికి షేక్ హ్యాండ్ ఇచ్చినట్టయిందోల్లా. అటెంకా ఏం చేయాలనో తెలియక కోటు గుండీలు చదురుకుంటా సీరియస్ లుక్ కోటు ఇచ్చిండు. మొత్తానికి ఆంక్షల పేరిట దునియా దేశాలను ఆగం పట్టించే పెద్దన్న అమెరికాకు పెద్ద అవమానమే జరిగింది పోండ్రి. ఈ వీడియో చూసి అమెరికా పరువు గంగల కలిసిందని కొందరు తీర్పులిస్తుంటే దాన్ని కవర్ చేయలేక తలకాయ పట్టుకొని తిప్పలు పడుతున్నారు అమెరికోళ్ళు ఇప్పుడు. ఇగటు ఖతర్ ప్రధాని కూడా అమెరికా తోటి మాకేం గొడవ లేదన్నట్టు జేడీ వాన్స్ తోటి కలిసి దిగిన ఫోటోలను ట్విట్టర్ గుట్లో పెట్టి డ్యామేజ్ కంట్రోల్ చేసిండు. ఏమైనా అమెరికా తనను తాను దునియాకు బాస్ లెక్క ఫీల్ అవుతా అంటే ఖతర్ దేశం మాత్రం ఫ్లైట్ తీసుకుంటున్నది పోండ్రి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి.
అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.